హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నార్త్ ఇండియన్ స్టైల్ చోలే భటూరే రెసిపీని తయారు చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి. ఇంకెప్పుడు అసలు చోలే భటూరేని బయట తినాలనిపించదు, అంత బాగా చేస్తారు. ఎంతో సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా 6 నుంచి 7 గంటల పాటు శనగల్ని నానబెట్టుకోవాలి. నేను 1/2 కేజీ శనగలు తీసుకున్నాను. శనగల్ని బాగా కడిగి ఈ విధంగా 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చేసే పాటైతే నైట్ నానబెట్టుకోండి, అలాగే ఈవినింగ్ చేసే పాటైతే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసుకొని అందులో 1 స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకుని తుంపుకొని వేసుకోవాలి. 1 ఇంచి దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 1 నల్ల యాలక తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా మూటలాగా కట్టుకోవాలి. ఇలా మూట కట్టి పక్కన పెట్టి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి నానబెట్టుకున్న శనగల్ని తీసుకోవాలి. అందులో శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఆ మూటని ఈ విధంగా శనగల మధ్యలో పెట్టి కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనిద్దాము. ఈలోగా పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. అలాగే 1/2 స్పూను ఉప్పు, 1 స్పూను పంచదార వేసుకొని అలాగే 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. పుల్లటి పెరుగైనా పర్లేదు, నార్మల్ పెరుగైనా పర్వాలేదు. 1/2 స్పూను వంట సోడా వేసి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ చోలే భటూరే రెసిపీ అనేది పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. మనం ఎంత సాఫ్ట్గా పిండిని కలిపితే భటూరాలు అంత బాగా వస్తాయి. ఈ విధంగా పిండిని ఎక్కువసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని తడి ఆరిపోకుండా ఏదైనా తడి క్లాత్ వేసి కప్పుకోవాలి. లేదంటే కొంచెం ఆయిల్ రాసి మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా గంట సేపు పైగానే నానాలి పిండి, అప్పుడే బొంబాయి రవ్వ చక్కగా నానుతుంది. ఇప్పుడు కుక్కర్లో విజిల్ పోయిన తర్వాత మూత తీసి శనగలు ఈ విధంగా సుమారు 80% వరకు ఉడకాలి. కొంచెం గట్టిగా ఉంటే మరొక 2 విజిల్స్ ఉడికించుకోండి. ఆ మూటని పక్కకు తీసేసి ఇప్పుడు ఈ శనగల్ని పక్కన పెట్టేసి ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 మీడియం సైజు ఉండే ఉల్లిపాయల్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం వేయించుకున్నాక 2 మీడియం సైజు టమాటాలని కూడా వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా టమాటాలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. టమాటాలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె కాగాక 1 టీ స్పూను జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లేదా 3 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ను వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయేదాకా వేయించుకోవాలి. ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించిన శనగలు, ఆ శనగలను నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు,
1 స్పూను కారం నేను 1 టేబుల్ స్పూన్ వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను మిరియాల పొడి, 1 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకొని, ఇంకా కొద్దిగా కసూరి మెతి కూడా వేస్తున్నాను. ఇది లేకపోతే స్కిప్ చేయండి, కానీ ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి, నీళ్ళు సరిపడకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు కూరని ఒకసారి బాగా కలిపి ఉప్పు కారము సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి. నేను కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంటే వేసాను. దించే ముందు కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసి స్టవ్ ఆపేసుకుంటే మనకి చోలే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బతూరా ఎలా తయారు చేయాలో చూద్దాం. గంట తర్వాత పిండి బాగా సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే మనకి బతూరాలు అంత బాగా వస్తాయి. ఈ విధంగా పీట మీద కూడా వేసి ఇలా రోల్ చేస్తున్నట్లుగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి పూరీ కంటే కొంచెం పెద్ద సైజు, అలాగే చపాతీ కంటే కొద్దిగా చిన్న సైజు ఉండే ఉండను తీసుకోవాలి. ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా ఉండని చుట్టుకోవాలి. ఇప్పుడు పూరీని ఒత్తుకోవడానికి పొడిపిండి వాడకుండా పీటకి అలాగే చపాతీ కర్రకి కొద్దిగా ఆయిల్ రాసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ షేప్లో కానీ లేదా ఓవెల్ షేప్లో కానీ ఒత్తుకోవాలి. ఇది పూరీలాగా కొంచెం పల్చగా ఉండకూడదు, కొద్దిగా మందంగానే ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే బతూరాలు వేయించుకోవాలి. లేదంటే అప్పడాల్లాగా పల్చగా వచ్చేస్తాయి, అస్సలు పొంగవు. ఈ విధంగా పైనుండి ఆయిల్ పోసుకుంటూ 2 వైపులు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరి గోల్డెన్ కలర్లోకి ఏమీ రావు, ఈ విధంగా కొద్దిగా లైట్ కలర్లోనే ఉంటాయి. ఇలా అన్నీ కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే ఈ బతూరాలు చక్కగా పొంగి ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయి. ఈ విధంగా చోలే బతూరే రెసిపీ రెడీ అయిపోయింది. ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎంతో సాఫ్ట్గా అలాగే టేస్టీగా ఉండే చోలే బతూరే రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.